వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం అరుణాచలం ఎలా వెళ్ళాం, ఎక్కడ ఉన్నాం అంటే ఆ అరుణాచలం టెంపుల్ గురించి మొత్తం గిరి ప్రదక్షిణ గురించి మొత్తం దీంట్లో చూపించబోతున్నాను. అండ్ దీంట్లో నేను వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ వ్లాగ్ లాగా కాకుండా జస్ట్ వీడియోస్ లాగా రికార్డ్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత బ్యాక్గ్రౌండ్ నేను వాయిస్ ఇద్దామని. దీనిలో స్పెషల్గా టెంపుల్ ఎలా ఉంది అండ్ కొండ చుట్టూ నడిచినప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంది అండ్ ఆల్సో 8 లింగాలు ఉంటాయి. ఆ లింగాలను ఆ టెంపుల్స్ చూపెడతాను. ఇది హైదరాబాద్ నుంచి వెళ్ళి అరుణాచలం ఒక్కనే వెళ్ళాను. అంటే అక్కడ వేరే వాళ్ళు మన తెలుగు వాళ్ళే పరిచయం అవడం వల్ల వాళ్ళతో కలిసి గిరి ప్రదక్షిణ అండ్ టెంపుల్లో అందరం కలిసి ఉన్నాం. అండ్ ఈ టెంపుల్ నేను అక్కడ 2 days ఉన్నాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే దర్శనంగా నాకు 2 days అయింది. గిరి ప్రదక్షిణ చేసిన రోజు ప్లస్ సెకండ్ డే కూడా నేను టెంపుల్కి వెళ్ళి విజిట్ చేశాను. ఫస్ట్ డే రష్ లేదు, బట్ సెకండ్ డే మాత్రం చాలా రష్ అని కాదు, రష్ ఉంది. అండ్ టెంపుల్ చాలా పెద్దగా ఉంది, లోపల చాలా పెద్దగా ఉంది. అండ్ ఆల్సో టెంపుల్ లోపల అగ్నిలింగం విన్నాను. ఏంటంటే ఆ టెంపుల్లోకి ఎంటర్ అయినా కదా, దేవుని దగ్గరికి ఎంటర్ అవ్వగానే అక్కడ కొంచెం వేడి ఎక్కువ అనేది వస్తుంది అని అన్నారు. నిజమే, అక్కడ కొంచెం వేడి ఉంది లోపల, అది అబ్జర్వ్ చేశాము. టెంపుల్ చాలా పెద్దగా ఉంది. అండ్ లోపల ఏంటంటే ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. అంటే అది ఇప్పుడు నార్మల్గా ఎక్కడ అంటే నేను ఇంకోటి ఏంటి శ్రీకాళహస్తిలో చూశాను సేమ్ అలాగా. అండ్ ఇది సెకండ్ అరుణాచలంది. టోటల్ ఇది 14 kilometers వాక్. కొండ చుట్టూ తిరుగుతూ అంటే మధ్యలో మనకు బోర్డ్స్ కనిపిస్తుంటాయి, ఎక్కడికి వచ్చాము, ఎంత దూరం వెళ్ళాము, ఇంకెంత దూరం ఉంది అని తెలుస్తుంది. బట్ ఎంత నడిచినా కూడా డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ అనిపించింది. బట్ మేము 10:30కి స్టార్ట్ చేస్తే మాకు ఈవినింగ్ 3:34 అయింది. ఆల్మోస్ట్ 6 hours 5 hours ఈజీగా పట్టింది మాకు. అసలు అంతే ఎండ కాబట్టి మాకు దట్టు చెప్పులు లేవు మాకు. అనుకుంటుంటే రోడ్డు మీద నడిచేసరికి మోస్ట్లీ కాళ్ళు మొత్తం కాలిపోయాయి. చాలామంది సాక్సెస్ వేసుకొని నడిచారు, బట్ ఆ ఇంపాక్ట్ అనేది వాళ్ళకి పెద్ద తెలియకపోవచ్చు. బట్ మేము ఏంటంటే ఏం లేకుండా పాదాలతోనే నడిచాం. అది మాకు అప్పుడు తెలియలేదు. బట్ ఏంటంటే 2 o'clock 3 o'clock అయ్యేసరికి కాళ్ళు మొత్తం ఎక్కడ నిలబడదామన్నా అసలు మా వల్ల కాలేదు. బట్ అయినా ట్రై చేసాం. టోటల్ 4 o'clock అనుకుంటా మేము కంప్లీట్ చేసి డైరెక్ట్ టెంపుల్కి దర్శనానికి వెళ్ళాం. ఈ ట్రిప్లో ఏం ప్లాన్ ఎలా చేశానంటే గురువారం నైట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి గురువారం అంటే ఫ్రైడే మార్నింగ్ అక్కడ దిగంగానే మేము రూమ్ తీసుకొని, రూమ్ అంటే రూమ్ కాదు, సత్రం అంటారు కదా, అలా తీసుకొని 4 తీసుకొని అందులోనే ఫ్రెష్ అయ్యి డైరెక్ట్ గుడి దగ్గరికి వచ్చి శుక్రవారం గిరి ప్రదక్షిణ చేసి టెంపుల్ దర్శనం చేసుకొని సాటర్డే కూడా అసలు మా ప్లాన్ ఏంటంటే సాటర్డే రిటర్న్ అవ్వాలి, లేకపోతే ఇంకా వేరే ఎక్కడికైనా వెళ్ళాలనే ప్లాన్ ఉండే. అదేది చేయకుండా మళ్ళీ శనివారం రోజు కూడా దర్శనం చేసుకొని ఆ టెంపుల్ ఒకసేపు టైం స్పెండ్ చేసి ఈవినింగ్ వరకు ఉండి ఈవినింగ్కి మళ్ళీ అక్కడ తిరువణమలైలో బస్సు ఎక్కి రిటర్న్ హైదరాబాద్కి వచ్చేసాము. అంటే సండే మార్నింగ్ కల్లా ఇక్కడ ఉండేలా చూసుకున్నాను అంతే. అంటే మాకు ఫాస్ట్గానే అయిపోయింది, పెద్ద టైం ఏం పట్టలేదు. అలా ఒక వన్ డేకి అయితే ఈజీగా ఉంటుంది, ఎక్కువ టైం పట్టదు దానికి, అది ఈజీగా అయిపోతుంది. హైదరాబాద్ నుంచి ఈవినింగ్ 6 కల్లా మేము బయలుదేరాము. ఇది అవుట్స్కట్స్లో ఉన్న బస్ దగ్గరికి తీసుకుపోతుంది వ్యాన్. కొంచెం టైం అయ్యాక ఒక దాబా కనిపిస్తే అక్కడ డిన్నర్ చేయడానికి బస్ డ్రైవర్ ఆపాడు. సో అక్కడ లొకేషన్ ఎలా ఉందో కొంచెం నేను వీడియో తీసుకున్నాను. హోటల్ బాగుంది, ఫుడ్ కూడా చాలా బాగుంది. బట్ ఏంటంటే అప్పటికి టైం ఒక 10 అలా అవ్వడం వల్ల ఆకలి కూడా ఎక్కువ వేయలేదు. బట్ ఎంతో కొంచెం తిన్నాం మేము. ఇక్కడి నుంచి డైరెక్ట్ స్టార్ట్ అయ్యి మార్నింగ్ ఇక తిరువణమలై చేరుకున్నాము.
ఇదే మేమున్న హోటల్, హోటల్ కాదు సత్రం. ఒక 1000 ఛార్జ్ చేశారు నలుగురికి ఒక నైట్కి. ఇది టెంపుల్కి వెళ్ళే రూటు. డైరెక్ట్ ఎక్కించలు చూస్తే గోపురం కనిపిస్తుంది. అండ్ నడుచుకుంటూ గోపురం ముందుకు వచ్చేసాము. అండ్ ఇక్కడ నుంచి మేము స్టార్ట్ చేయాలి, ఇక గిరి ప్రదక్షిణ ఎక్కించలు స్టార్ట్ చేయాలి. దానికన్నా ముందు ఇక్కడ 3 టెంపుల్స్ ఉంటాయంట. ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేయడానికి దీన్ని దర్శనం చేసుకొని స్టార్ట్ చేయాలంట. ఒకటి భూతనారాయణ పెరుమాళ్. అండ్ ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళి ఇది రెండోది జంట వినాయకులు. ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్ళాము ముందరికి. మార్నింగ్ మేము ఎక్కడ స్టార్ట్ అయ్యామో మళ్ళీ అక్కడికే వచ్చాము. ఇది మార్నింగ్ మేము వచ్చిన రూటు. ఈ రూట్ నుంచి మేము వచ్చాము. డైరెక్ట్ ఇక్కడి నుంచి వెళ్తే టెంపుల్ గోపురం, పెద్ద గోపురం కనబడుతుంది. మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చి డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి ముందుకు వచ్చేసాము. ఇక్కడ దీపం ఉంది. ఇక్కడ మేమందరం దీపం ముట్టించి కొబ్బరికాయ కొట్టి ఇక్కడి నుంచి వెళ్ళి మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. దీపం గాలికి అసలు ఉండట్లేదు. అండ్ ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడి నుంచి మేము స్టార్ట్ చేసేసాము దండం పెట్టుకొని. ఇది ఉన్నామలై అనే స్వామి టెంపుల్. ఇక్కడ ఇది థర్డ్ది. ఇక్కడి నుంచి వెళ్ళిగా మనం ఇక గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. ఇది రోడ్డు, ఊరిలో రోడ్డు. ఫస్ట్ వచ్చేది ఇంద్రలింగం దగ్గరికి వెళ్ళి మేము దర్శనం చేసుకున్నాము. ఇది ఫస్ట్ది. సెకండ్ వచ్చేది అగ్నిలింగం. ఇందులోంచి లోపలికి వెళ్తే రైట్ సైడ్ ఉంది టెంపుల్. మధ్యలో వెళ్తుంటే ఆశ్రమాలు ఉన్నాయి. అండ్ ఇదొక ఆశ్రమం. యాక్చువల్లీ ఏంటంటే వీడియో తీయకూడదు, ఫోటోగ్రాఫ్స్ ఏవి తీయకూడదు అని చెప్పారు. సో నేను ఎలాగోలా మేనేజ్ చేసి వీడియో తీశాను. నెక్స్ట్ వచ్చింది రమణ మహర్షి ఆశ్రమం. మేము వెళ్ళేసరికి ఇక్కడ భోజనాలు పెడుతున్నారు, అన్నదానం. బట్ మేమేం తీసుకోలేదు. అక్కడి నుంచి లోపలికి వెళ్ళి అలా కొద్దిసేపు తిరిగాము. మొత్తం చూసేసి ఇది ధ్యాన మందిరం అనుకుంటా. ఇది ధ్యాన మందిరంలో మేము కొద్దిసేపు కూర్చున్నాము. చాలామంది ఉన్నారు, బట్ నేను వీడియో షూట్ చేశాను. మళ్ళీ అక్కడి నుంచి ముందుకు వచ్చేసాం. ఇది యమలింగం థర్డ్ది. టెంపుల్లోకి వెళ్ళాము. టెంపుల్లో క్రౌడ్ ఎక్కువ లేదు, బట్ మాకు ఈజీగానే అయిపోయింది. ఫాస్ట్గా కంప్లీట్ చేసుకున్నాము. మధ్యలో వెళ్తుంటే మాకు జింకలు కనిపించాయి. చాలా చోట్ల ఉన్నాయి, బట్ మాకు ఒక బెనిఫిట్ ఏంటంటే నీడ ఎక్కువ ఉంది. ఇది నైరుతి లింగం. ఇంకో చిన్న టెంపుల్ లాగా అనిపించింది. బట్ ఏంటంటే ఇది లోపలికి వెళ్ళి చూస్తే పైన దీపం కనిపిస్తుంది. ఒక బొమ్మ ఉంది. అంటే అక్కడి నుంచి చూస్తే కొండ శిఖరం కనిపిస్తుంది అన్నట్టు. తర్వాత వచ్చింది సూర్యలింగం కూడా చాలా పెద్దగా ఉంది. లోపల చూస్తే చాలా బాగుంది. కంచెలి వచ్చేసాం బయటికి.
వరుణలింగం దగ్గరికి వచ్చేసాము ఇప్పుడు. మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే వాయులింగం యాక్చువల్లీ ఇది మూసేసి ఉంది టెంపుల్. మేము బయట నుంచి జస్ట్ అట్లా చూసి దండం పెట్టుకొని ఒక వీడియో తీసుకున్నాను అంతే. చంద్రలింగం నెక్స్ట్ ఇది. తర్వాత కుబేరలింగం. తర్వాత ఇది మోక్ష మార్గం. చాలాసార్లు యూట్యూబ్లో చూశాను. ఇది మా ఫ్రెండ్ వచ్చాడు, నెక్స్ట్ నేను వస్తాను. అందులో కొంచెం భయం వేసింది. బట్ ఏంటంటే వాళ్ళు ఎంత లావుగా ఉన్నా అందులోంచి బయటకు వస్తారంట. అదేంటో కొంచెం అర్థం కాలేదు, బట్ బాగుంది. దాటాక మనకు ఈశాన్య లింగం కనిపించింది. ఇదే లాస్ట్ లింగం. ఇది అయిపోయాక ఇక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. ఇది మార్నింగ్ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఆ టెంపుల్ భూతనారాయణ ఉంది. కంచెలు మేము బయటకు వచ్చేసి
స్ట్రేట్గా గుడి లోపల. ఇది 1000 పిల్లర్స్తో ఏదో మండపం అన్నారు. బట్ ఏంటంటే మేము రిటర్న్ దర్శనం చేసుకొని వచ్చేసరికి ఇది మూసేశారు. ఇక్కడ మాకు టెంపుల్ నమూనా కనిపించింది. టెంపుల్ ఎంత పెద్దగా ఉంది, ఎన్ని గోపురాలు ఉన్నాయని మొత్తం దీంట్లో క్లియర్గా కనిపిస్తుంది. చాలా బాగుంది. దేవుని దగ్గరికి వచ్చేసాము. మనం ఇక్కడి నుంచి వెళ్ళి దర్శనం చేసుకొని బయట వచ్చి కూర్చున్నాం. లోపల వీడియో తీయడానికి వీల్లేదు. సో ఇక్కడ దాకా వచ్చి ఒకసేపు కూర్చొని ఇంకా మెల్లగా స్టార్ట్ అయిపోయింది. ఇంకో పక్కనే ఇంకో టెంపుల్ ఉంది, అమ్మవారి టెంపుల్లో మేము దర్శనం. అనంత శివ డే 2 తిరువన్నమలై. ఈ సెకండ్ డే మార్నింగే లేచి స్నానాలు చేసి మళ్ళీ గుడికి వచ్చేసాము. లోపలికి వెళ్తుంటే మాకు ఈ విగ్రహం అనిపించింది, మోహిని అంట.
కొలను చాలా పెద్దగా ఉంది. దీన్ని పెద్ద యూజ్ చేయట్లేదు అనుకుంటా, అందుకే ఇలా ఉంది. చాలా బాగుంది. ఇక్కడ అన్నదానం పెడుతున్నారంటే లైన్లో వచ్చాం మేము. అదే రోజు ఈవినింగ్ మేము హైదరాబాద్కి రిటర్న్ అయ్యాము.